ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. టేక్ హార్ట్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 22. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు దేవుని యందలి ఉన్న విశ్వాసము మనల్ని బాగు చేస్తుంది, ఆరోగ్యమునిస్తుంది, మన జీవితాలను కడుతుంది, మన కుటుంబములో నెమ్మదిని నింపుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి బంధకాల్లో ఉన్నావో, బాగుపడాలి అని ఆశ కలిగి ఉన్నావో విశ్వాసం ఉంచు, అది సాధ్యమవుతుంది. నీ వ్యాపారమైనా, నీ అనారోగ్యమైన, నీ ఆర్థిక పరిస్థితి అయినా ఏదైనా సరే బాగుపడి తీరుతుంది. మనము ఈ లోకములో చూసుకుంటే వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అధైర్యముగా ఉంటారు. కావలసిన ధనము, సంపద, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగము, గృహము, ఇలా ఈ లోకపరమైన హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. కానీ వారిలో ఒక భయము వెంటాడుతూ ఉంటుంది. వారిలో అనే కాదు, ఈ భూమిపైన జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, రేపు ఏమవుతుందో అని. అవునండి, ప్రపంచంలో ఏ మనిషికి తెలియంది భవిష్యత్తు ఎవరు కూడా ఊహించలేరు. కొంతమంది బయటకు చూస్తే భవిష్యత్తు చెప్తాము, చేతులు చూసి నీ నక్షత్రమును బట్టి, గ్రహమును బట్టి నీ ఫ్యూచర్ చెప్తాము అంటారు. కానీ అది నిజము కాదు. వాళ్ళేదో చీకట్లో బాణం వేస్తారు, అది తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. అయితే మనతో పాటు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడున్నాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన మన జీవితాలు కడతాడు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. నీ భవిష్యత్తు భయంకరమైనదైనా, నిన్ను కృంగదీసేదే అయినా, ఏదైనా సరే దేవుడు నిమిషంలో దానిని మార్చగలడు. దానికి గాను మనం చేయాల్సింది ఏమిటంటే, సజీవుడు మన ప్రభువు, మన రక్షకుడైన యేసయ్య పైన విశ్వాసం ఉంచడం మనము చేయాలి. ఈ రోజున వాక్య భాగము ఎవరిని గురించి చెప్పబడిందంటే, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని గురించి చెప్పబడింది. ఆమె 12 సంవత్సరాలు ఎంతోమంది డాక్టర్స్ పైన, మంత్రగాండ్ల పైన, నాటు వైద్యములపై విశ్వాసం ఉంచింది. కానీ స్వస్థత రాలేదు, విడుదల రాలేదు. పైగా ఆమె దగ్గరున్న ధనమంతా కూడా వ్యర్థమైపోయింది. ఇక ఆమె ఆశలు వదిలివేసుకొని, నా భవిష్యత్ అంతా బ్రతికినంత కాలము ఈ రోగముతోనే ఉండాలా, ఈ రోగముతోనే జీవించాలా అనుకున్నప్పుడు యేసు ప్రభువుని గురించి విన్నది. ఆయన ఎంతో మందిని బాగు చేశాడు అని తెలుసుకున్న ఆమె మౌనంగా ఉండలేదండి. యేసయ్య దగ్గరకు వెళ్ళాలి అని నిశ్చయించుకుంది. వాక్యములో వ్రాయబడి ఉంది, నేను ఆయనపై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను అని. ఆమె విశ్వసించిన విషయం ఏంటండి అంటే, ఆయనే నన్ను ముట్టాల్సిన అవసరం లేదు, నా తలపై చెయ్యి పెట్టి ప్రార్థించాల్సిన అవసరం లేదు, నేను ఆయన్ని ముడితే చాలు, నాకు స్వస్థత వచ్చి తీరుతుంది అని. ఈ రోజుల్లో మనలో కూడా అటువంటి విశ్వాసం ఉంటే మనము బాగుపడతాం. ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే దానిలో నుండి బయటపడతాం. ఈ మాటలు వింటున్న నీవు పాడైపోయిన, ఎటువంటి స్వస్థత లేని స్థితిలో ఉన్నావేమో, ఇక ఇది మారదు, నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, దేవుడు మార్చగలడు, ఆయన బాగు చేయగలడు. పాడైపోయి అస్తవ్యస్తంగా ఉన్న నీ బ్రతుకును, నీ కుటుంబమును ఆయన బాగు చేయగలడు. అలా జరగాలి అంటే నీలో విశ్వాసం ఉండాలి. నీవు అనుకోవాలి, నా యేసయ్య దగ్గర నాకు విడుదల ఉంది అని నీవు నీ హృదయములో నిశ్చయించుకోవాలి. అయితే మనం చూస్తే ఆమె వస్త్రము ముట్టిన తరువాత భయముతో ఉంది. స్వస్థత వస్తుందా రాదా అని అనుకుందో ఏమో గాని ఆమెలో కలవరం ఉంది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని. ఆ మాట చెప్పిన ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజున ఆమెకు విడుదల రావడానికి కారణం ఏంటండి అంటే, ఆమెలో ఉన్న దృఢమైన విశ్వాసము
ఆమె నమ్మకం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి విశ్వసించు. నీ పరిస్థితి ఏదైనా దేవుడు బాగు చేయగలడు. నమ్మినవాడు కలవరపడడు అని తెలుసు. కలవరపడకు, భయపడకు. యేసయ్యను నమ్మిన తరువాత నా జీవితం బాగవుతుందా లేదా అనే సందేహం కలిగి ఉండకు. ఆయన దగ్గర తప్పకుండా నీకు పరిష్కారం దొరుకుతుంది అనే విశ్వాసముతోరా నీవు నీ జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములను చూస్తావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములయ, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా కాచి కాపాడారు. మరి ఒక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని తండ్రి తీసుకొని వచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క ఏప్రిల్ మాసం అంతా కూడా మీ యొక్క మెండైన కాపుదల మా పైన, మా కుటుంబాలపైన, మా సంఘాలపైన ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. మీరే జ్ఞానం ఇచ్చి ప్రతి విషయంలో మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. విశ్వాసముతో మేము ఉంటే మా జీవితంలో అద్భుత కార్యాలు మీరు చేస్తారని, అయ్యా మేము విశ్వసించిన దాని ప్రకారమే మేము ఏదైనా పొందుకుంటామని వాక్యము ద్వారా తండ్రి మాకు తెలియజేశారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారికున్న అవసరతలు, వారికున్న అక్కర్లు, వారికున్న ప్రతి ఒక్క మరి తండ్రి అవసరతలన్నిటినీ కూడా మీరు మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి ప్రభా. మీ సన్నిధిలో పెడుతుండగా అయా మీ వద్దకు వచ్చి మొరపెడుతుండగా సహాయమును అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. వారికున్న శారీరక రుగ్మతలన్నిటి నుండి, వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా మీరు విడుదలను దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారిని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి. అదేవిధంగా రక్షణ లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి రక్షణను దయచేయండి అయ్యా. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి తండ్రి. అయ్యా కుటుంబాలలో నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అస్తవ్యస్తంగా ఉన్న వారి కుటుంబముతో అయా మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి కుటుంబాన్ని మీరు కట్టండి. ప్రేమ కలిగి, సమాధానము కలిగి వారు జీవించినట్లుగా సహాయము చేయండి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగం చేస్తూ మరి తండ్రి ఇంకా ఆటంకాల మధ్య వారి యొక్క అయా ఉద్యోగం ఉన్నట్లయితే ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. శాలరీ ఇంక్రీజ్మెంట్ కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి అయా. మరి అదే విధంగా నా ప్రభా ట్రాన్స్ఫర్ నిమిత్తము, అదే విధంగా నా ప్రభా రిటైర్మెంట్ నిమిత్తము ఎందరైతే బిడ్డలు ఎదురు చూస్తున్నారో వారి పట్ల మీరు అద్భుత కార్యాన్ని జరిగించండి. చేతి పని చేసుకునే వారిని దీవించండి. వ్యాపారాలు చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క వ్యాపారము ఎటువంటి నష్టాల బాటలో సాగకుండా అయా మీ యొక్క కృపను పొందుకొని మీ యొక్క ఆశీర్వాదముతో అయా వారు ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి పడడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా యవన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. యవన వయసులో ప్రభా మీ యొక్క వాక్యానుసారంగా జీవించి మీరు తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకోవడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా సువార్తను త్రోసివేస్తున్నారో తండ్రి వారి హృదయాలను తండ్రి మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను అయా మీరు దీవించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా అయా. మరి తండ్రి అయా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. విరిగిన హృదయము గల వారికి మీరు ఆసనుడుగా ఉన్న దేవుడవు తండ్రి. వారికి ఉన్న అయా మరి తండ్రి అవమానాలన్నిటినీ కొట్టివేయండి. వారిని తండ్రి వారి కారుస్తున్న ప్రతి కన్నీటిని మీరు తుడిచి నాట్యంగా మార్చండి ప్రభా. వారి వేదన అంతటిని కొట్టివేయండి ప్రభా. బాధల యందు మీరే వారికి తోడుగా ఉండండి ప్రభా అయా. ధైర్యాన్ని మీరే ప్రసాదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు అయా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. వారి డెలివరీ సమయంలో వారికి మీరే తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దేశ నాయకులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశాన్ని అభివృద్ధి పరచండి నా
ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని అయ్యా ఇంకా ఎటువంటి సమస్యలతో చెప్పుకోలేనటువంటి బాధతో మరి తండ్రి ఎందరైతే ఉన్నారో ప్రభువా వారి హృదయములను ఎరిగిన దేవుడవయ్యా మీరే వారికి తప్పకుండా సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన బహు పూజింపదైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.